సామెతలు 1:7 మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. మరి యెహోవా యందు భయభక్తులు అంటే మరి దేవుని పట్ల మన గౌరవం, భక్తి, మరి ఆయనను నొప్పించకుండా పవిత్ర భయము కలిగి ఉండటం, ఇదే ఆయనకి ఇష్టమైన మార్గము. మరి సామెతలు 14:26 ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం బహుధైర్యాన్ని ఇస్తుంది. మరి అట్టి వారి పిల్లలకు ఆశ్రయము, స్థానము కలుగుతుంది. పాపమునకు దూరంగా ఉండటం, పాపమును అసహించుకునటం, దేవుని శిక్షకు భయపడి ఆయనకి ఇష్టమైన విధంగా జీవించటము ధన్యత. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచే వారికి ఏ మేలు కొదువై ఉండదు. మరి దేవుని బిడ్డలారా, మన దేవుడు దహించే అగ్ని అయిన వంటివాడు కాబట్టి భక్తితోనూ విస్మయంతోనూ మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనని ఆరాధించాలమ్మా. మరి సామెతలు 22:4 మరి దేవుడు సెలవిచ్చుచున్నాడు. మరి ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి వినయము, ఘనతయు, ఐశ్వర్యము, జీవమును దాని వలన కలుగును. మరి మనము ప్రార్థన చేసుకుందామా? మరి మన ఐశ్వర్యము, ఘనత, మరి మన పిల్లలకు మరి ఆయన స్థిరమైన ఆయన మనకు ఆశ్రయముగా ఉంటానంటున్నాడు కనుక మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, పరలోకపు రాజా, నేను ఇదిగోనైనా ఈ వాక్యం మేము ధ్యానం చేసుకుని ఉన్నాం. ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, బిడ్డలందరినీ దీవించండి నాయన. అయ్యా, మీ ఎందు భయము భక్తి కలిగి ఉంటే జ్ఞానంకు మూలం అంటున్నావు నాయన. మీ త్రోవలందు నడుచుకునే వారు ధన్యులు అంటున్నావు తండ్రి. అయ్యా, ఇదిగో ప్రభు నాయన, ఇదిగో నాయన, మరి నాయన మూర్ఖులు అయ్యా, మీకు వ్యతిరేకమైన వారైతే మీ వాక్యం అయ్యా అనుసరించరు నాయన. మీ యొక్క ఉపదేశాలను అంగీకరించగానే ప్రభు జ్ఞానం కలిగి మిమ్మల్ని తెలుసుకున్న బిడ్డలు పాపమును అసహించుకుంటారు, పాపములకు దూరంగా ఉంటారు నాయన. అట్టి స్థితి చూచిన బిడ్డలందరికీ మాకు దయచేయ తండ్రి. అయా ఐశ్వర్యము, ఘనత అయా తండ్రి మాకు దయచేయండి నాయన. ఆశీర్వాదం మా కుటుంబాలకి దయచేసి ఈ నాయన ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆశ్రదించమని యేసయ్య నామములో అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.